సార్ ఫైనల్‌గా 2 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మీద బాగా క్లియర్‌గా మీకు స్టడీ చేశారు. ఇప్పుడు వాళ్ళు అనౌన్స్ చేసిన ఇక్కడ సూపర్ 6లు గాని, అక్కడ ఆయన ప్రకటించినయి గాని, ఇక్కడ 6 హామీలు గాని, అమలు చేయలేని పరిస్థితిలో కన్విన్స్ చేయమంటారా ప్రజల్ని ఇప్పుడు? అంచెనిష్ఠురం కంటే ఆదినిష్ఠురం మేలు. కానీ ప్రజలకి ఈ మాట చెప్పాలంటే మీకు విశ్వసనీయత కావాలి. రాజశేఖర రెడ్డి గారు 2009లో అప్పటిదాకా 2004-2009 నుంచి బలంగా సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అమలు చేసిన మనిషి. సంతృప్త స్థాయి అమలు అని చెప్పన్న దీంతో ఎక్కువ మందికి అంది ఏర్పాటు చేశాడు. సమర్థంగా అందిన మిగతా పరిపాలన ఎట్లా ఉన్నా, అవినీతి ఎట్లా ఉన్నా కూడా సంక్షేమం అనేది సమర్థంగా అందిన మాట వాస్తవం. పెన్షన్లే కావచ్చు, ఓల్డేజ్ పెన్షన్లు, ఇతర పెన్షన్లు, వితంతు పెన్షన్లు వంటి పెన్షన్లు కావచ్చు, ఫీ రీయింబర్స్మెంట్లు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ₹2 బియ్యం కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, ఇంకా ఇతర పథకాలు కావచ్చు, దానిలో అనుమానం లేదు. 2009 ఎన్నికల్లో ఆనాటి ప్రతిపక్షం వారు రుణమాఫీని ప్రకటించారు. అప్పటికే కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ అమలు చేసింది. 2004 హామీ వాళ్ళది. 2004 హామీ 2009 ఎన్నికల ముందు అమలు చేశారు. అందుకే 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మళ్ళీ జాతీయ స్థాయిలో, రాష్ట్రాలు గెలిచింది. ఒక సంవత్సరంన్నర అయింది అమలు చేసి, సంవత్సరం క్రితమే అమలు చేశారు. రాజశేఖర రెడ్డి గారు నిజంగా అది అధికారం పణంగా పెట్టడమే కదా. అవతల వాళ్ళు రుణమాఫీ ఇస్తామంటే ఒక బలమైన పార్టీ, వేడునుకున్న పార్టీ, మీరు ఏమనంటే వాళ్ళ పరిస్థితుల్లో అధికారం దాని అనడమే కదా. ఆయన ఏమన్నాడు, నిజాయితీగా సంక్షేమ పథకాలను ఉన్న వనరులతో సమర్థంగా అమలు చేశాం. 1, 2, 3 నెలలు ఎన్ని కుటుంబాలకు ఇంతమందికి వెళ్ళింది అంకెలు చెప్పారు. మొత్తం కలిపితే 7 కోట్ల, అది 7 కోట్ల మంది మనుషులకు వెళ్ళిందని కాదు, మీకు ఇది కావచ్చు, ఇది కావచ్చు, 7 కోట్లు, 8 కోట్లు, 9 కోట్లు, అంత అన్ని వెళ్ళినాయి రకరకాలైన రీతిలో. ఇంతకంటే ఇవ్వడం సాధ్యం కాదు. ఇంకొక 2 కేజీలు అదనంగా ప్రతి మనిషికి, అప్పుడు 5 కేజీలు ఇచ్చేవాళ్ళు ప్రతి మనిషికి, ఇంకో 2 కేజీలు అదనంగా మేము ₹2 బియ్యం ఇస్తాం. ఇప్పుడు 7 గంటలు ఇస్తున్నాం విద్యుత్, ఉచిత విద్యుత్, ఇంకో 2 గంటలు పెట్టి 9 గంటలు. అది కూడా వెంటనే ఇస్తానని చెప్పట్లేదు, కానీ నన్ను నమ్మండి, కాలక్రమేణా పరిస్థితి చూసుకుని ఏర్పాటు చేస్తాం అని నిలబడ్డాడు. బహుశా ఓడిపోయి ఉండొచ్చు, నెగ్గాడు. 2009లో మళ్ళీ గెలిచారు ఆయన, నెగ్గాడు. ఇది నాయకత్వం అంటే. ప్రజల్లో మేము చేసామన్న విశ్వసనీయత మీకు ఉన్నప్పుడు, సమాజ భవిష్యత్తు పట్ల మీకు స్పష్టత ఉన్నప్పుడు, ఆర్థికాభివృద్ధి కావాలి, మంది హితం కోసం, సామూహిక ప్రయోజనం కోసం, దీర్ఘకాల ప్రయోజనం కోసం పని జరగాలి. అదే సమయంలో తాత్కాలిక సంక్షేమం కూడా అవసరమే, వ్యక్తిగతంగా ఒక బ్యాలెన్స్ చేయాలని చెప్పి ఒక దృక్పథం ఉంది దానికి. ప్రజలకి గట్టిగా సంక్షేమాన్ని చూపెట్టారు కాబట్టి విశ్వసనీయత ఉన్నది. ఒక నాయకుడిగా ధైర్యం అన్నది, అవసరమైతే నేను పదవులను కోల్పోతాను కానీ దీనిలో రాజీ పడిన ధైర్యం అన్నది. ఎక్కడో చోట ఇది లేకపోతే, నేను ఓటనే పరమాత్మ కోసం ట్రాఫిక్ చలాన్లు ఉన్నట్టయితే రద్దు చేస్తాను, ఇదేగా మన జరుగుతుంది ఇప్పుడు. రేపు పొద్దున నేరస్తుని వదిలేస్తాను, పాపం నేరస్తులు కూడా పడదని చెప్పని, అది కూడా అనొచ్చుకో. రేపు పొద్దున ఇంకా రాలేదు, వస్తుందేమో. డబ్బులు ఇచ్చి ఎలాగ చేస్తున్నారు, తాగబోయిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. అది కాకుండా అసలు పరిపాలన ఎందుకు, ఎన్నిక ఎందుకు, అధికారం ఎందుకు, దానికి ఒక పరమార్థం అన్నది. అదే సమయంలో ప్రజాస్వామ్యం అందరూ కలుపుకోవడం కోసం తాత్కాలికంగా కొన్ని చేయాలి. ఈ సమన్వయం చేస్తాను, సమతూకాన్ని పాటిస్తాననే ధైర్యం లేకపోతే, అవసరమైతే ఒక గీత వచ్చి ఇంతకంటే సాధ్యం కాదా అని చెప్పాలంటే, దానికి ముందు మీలో చిత్తశుద్ధి కావాలి, ప్రజలకు మీ పట్ల విశ్వసనీయత కావాలి. ఆ ప్రయత్నం లేకుండా రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేసి మీరు పంజారం చేసినా కూడా ఓడిపోవడం గ్యారంటీ, అది కూడా చెప్తున్నాను. మళ్ళీ గెలుస్తారా మీరు? ఎన్ని చోట్ల ఇలా సంక్షేమాలు చేసి మళ్ళీ గెలిచారు మీరు చెప్పండి నాకు, అది కూడా చూడండి మీరు. ఇవన్నీ అనుకోవటమే కానీ తర్వాత గెలుస్తున్నారా? మరి జగన్ ప్రభుత్వం సంక్షేమాలు బ్రహ్మాండంగా చేసింది కదా, బహుశా దేశంలో ఎక్కడ లేని రీతిలో అమలు చేసింది, దానిలో అనుమానం లేదుగా. చివరి మనిషికి వెళ్ళింది, గెలిచారా? కాబట్టి సొమ్ము పోయే శని పట్టారు, గెలుపు ఉండదు, రాష్ట్రము నాశనం అయ్యాయి. అందుకే నేను మళ్ళీ చెప్పేది, రాజశేఖర్ గారిలో తప్పులు లేవని కాదు, రాజకీయం, మన భారత రాజకీయంలో తప్పులు లేకుండా సాధ్యం కాదు. కన్విన్స్ చేయగలిగారు. నేను ఓడిపోవాలని సిద్ధం, నాకు అనవసరం లేదా, నాకు వద్దు, ఎన్నికొద్దు, నేను స్టేట్మెంట్ కోసం వచ్చాను అనుకుంటే వేరే లోక్సత్తాలాగా. అంతేగాని ఈ రాజకీయంలో గెలుపు కోసం వస్తే తప్పులు చేయకుండా ఉండటం అసాధ్యం, నేను ఖచ్చితంగా చెప్తాను అన్నమాట. జమ్మూ కాశ్మీర్లో ఓట్ల కొనుగోలు ఉంది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సరే మనం రికార్డులు సాధించాము, మనం ఛాంపియన్ల దానిలో దేశానికి మార్గం చూపెట్టాము. తమిళనాడులో ఉంది, కర్ణాటకలో ఉంది, అవినీతి అన్ని చోట్ల ఉంది.
అయినప్పటికీ కూడా ఎక్కడో చోట ఒక సంకల్ప బలం, ఒక స్పష్టత, ప్రజల్ని ఒప్పించే చాతుర్యం, విశ్వసనీయత, ఈ బ్యాలెన్స్ చేయడం, ఇది లేకపోతే ఎన్నాళ్ళు ఓటు అనేటువంటి ఈ తాత్కాలికమైనటువంటి అవసరం కోసం ఓటు రాదు, దేశం పోయే సొమ్ము పోయే శని పట్టే. అందుకే నేను కోరేది, విషయాన్ని నిజాయితీగా బయట పెట్టండి, విశ్వసనీయత పెంచుకోండి, చెప్పింది సరిగ్గా చేయండి. బహుశా ప్రజలు ఆదరిస్తారు. ఆదరించలేదు ఎలాగో మిమ్మల్ని ఆదరించడం, మళ్ళీ గ్యారంటీ చెప్తాను, ఇప్పుడే చెప్తున్నాను, ఎలాగో పోయేది. కానీ ఇక్కడ ఛాన్స్ ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు, ఈ ప్రయత్నం చేస్తున్నారు, నెగ్గుతున్నారు. హర్యానాలో ఏం జరిగింది, మనోహర్ లాల్ ఖట్టర్, ఆయన పార్టీ అంటూ కులం ఏంటో మతం అంటే కులం కూడా నాకు తెలియదు ఏంటో, పార్టీ తెలుసు అంతే. నేను స్పష్టంగా ఇక్కడ గురించి చెప్తాను. 9 ఏళ్ల పాటు 9.5 ఏళ్ల పాటు సమర్థమైన, నిజాయితీ అయిన, సరైన ప్రాధాన్యం ఉన్న పరిపాలన ఇచ్చాడు. నేను స్వయంగా రాష్ట్రంలో పర్యటన చేశాను ఒక 5 ఏళ్ల క్రితం, 6 ఏళ్ల క్రితం. 3ఓసారి వచ్చింది అధికారం. దానికి రాజకీయ విన్యాసాలు చేశారు. అంత పరిపాలన బాగా చేసినా కూడా 2ఓసారి ఆయనకు మెజారిటీ రా. అందుకని దుష్యంత్ సింగ్ని పెట్టుకుని నానా తంటాలు పడాల్సి వచ్చింది. అవినీతి, కులాలు, గందరగోళం. మళ్ళీ ఇప్పుడేదో జాట్లు ఇతర రాజకీయంలో సహజం. కానీ మొత్తం మీద 3ఓసారి కూడా అవకాశం వచ్చింది. కాబట్టి మీరు సరైన పనులు చేస్తే పోతున్నారు కాదు. మీరు అన్ని తాయిదాలు పెట్టారు, మళ్ళీ గెలుస్తున్నారా? కర్ణాటకలో లాస్ట్ టైం ఇచ్చారు కదా, గెలిచారా? మొన్న కదా కర్ణాటకలో 7 దగ్గర అధికారం వచ్చింది, మన లోక్సభలో గెలిచారా? మీకు మొన్న కదా వచ్చింది, కొన్ని నెలల క్రితం కదా తెలంగాణలో వచ్చింది, సగం సీట్లు పోయినాయి కదా లోక్సభలో. కాబట్టి ఈ ఎన్నికల్లో మీ మీద తాయిలాలు ఇచ్చేస్తే ప్రజలు మాకు మళ్ళీ మీరు ప్రజలు మీకు రుణపడి ఉన్నారా? మీ బాబుగాడి సొమ్మ ఇది, ప్రజలకు ఈ మాట అంటున్నారు. వాడు బాబుగాడి సొమ్మ మాదే కదా అంటున్నారు. కరెక్ట్, అది ఈ మాట ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజలు ఆ మాట ఇప్పుడు తరచు అంటారు. అది మనం మళ్ళీ మళ్ళీ చెప్పాలి, కర్కశంగా ఉన్నా కూడా. కాబట్టి చేతనైనంత చేయాలి ప్రజలకి తాత్కాలిక సంక్షేమం. కానీ ఇది ఒక్కటే చేస్తే మీరు నిరంతరం పేదరికంలో ఉంటారు. ఇది కూడా చేయాలి అని చేసి చూపెట్టాలి. ఖచ్చితంగా మీకు అవకాశం ఎక్కువ ఉంటుంది, విశ్వసనీయత ఉంటుంది, గౌరవం ఉంటుంది, నెగ్గే అవకాశం కూడా ఉంటుంది. లేకపోతే నెగ్గే అవకాశం ఉండదు, విశ్వసనీయత ఉండదు, రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. 3 రకాలు. మీ వ్యక్తిగతంగా పరువు పోయే, మీ ఎన్నికలు ఓడిపోయే, రాష్ట్రం నాశనం అయిపోయాయి. ఎందుకంటే 3 వినాశనం కోరుకోవటం? కనీసం మీ ప్రతిష్ట ఉండి, మీ విశ్వసనీయత ఉండి, రాష్ట్ర భవిష్యత్తును కాపాడితే సగం పైగా ఛాన్స్ ఉంది గెలవడానికి కూడా. గెలవకపోయినా ఈ 2 ఉన్నాయి, గెలిస్తే 3 ఉంటాయి. రాజశేఖర్ గారు 2009 చూపెట్టినట్టుగా అది మార్గం. ఇవాళ ఉన్న పరిస్థితులు అది మార్గం. అందుకే అలా ఎవరున్నా సరే నేను దాంట్లో సమర్థిస్తాను. ఎవరు ఏ పార్టీ, ఏ కులం, నాకు మిగతా చెప్పులు ఉన్నాయి. చట్టబద్ధ పాలన లేదు, అవినీతి ఉంది, ఇవన్నీ వస్తాం, అవన్నీ కూడా పోవాలి. దానికోసం ఫైట్ చేద్దాం. ఆ ఫైట్ చేసేవారంటే సమర్థిద్దాం. ముందు ఇక్కడ ఆర్థికంగా బాగుంటే మీరు అన్నట్టు లాంగ్ వ్యూలో ఆలోచన. రేపు బతకాలి కదయ్యా, ఈ దేశంలో పేదరికాన్ని పోగొట్టాలి కదయ్యా. ఈ 30 ఏళ్ళుగా ఇలాగే చేస్తే కరెంట్ ఉండేదా మనకి? 30 ఏళ్ల క్రితం మీరు నేను కూర్చుంటే ఈ పాటికి ఎన్నిసార్లు కరెంట్ పోయేది? ఈ 30 ఏళ్ళు ఎట్లా చేస్తే ఫోన్లు ఉండేయా మనకి ఈ దేశంలో? ఈ 30 ఏళ్ళు ఎట్లా చేస్తే ఈ మాత్రం నేషనల్ హైవేలు ఉండేయా? ఈ మాత్రం రైలు, ఈ మాత్రం ప్రయాణ సౌకర్యాలు ఉండేవా ఈ దేశంలో? ఈ 30 ఏళ్ళు ఎట్లా చేస్తే ఈ మాత్రం ఈ సాఫ్ట్వేర్ కానీ మరొకటి ఉద్యోగాలు ఈ మాత్రం అవకాశం ఉండేదా మనకి ఈ దేశంలో? ఎంతో కొంత దూరదృష్టితో అన్ని పార్టీలు కలిసి చేసినాయి కాబట్టి ఇవి సాధించాం. ఇంకా చేయాల్సింది చాలా. అంతేగాని ఉన్నదే బాగుందని నాశనం చేస్తే ఎట్లాగండి? మీకు హక్కు ఎవడిచ్చాడు? దేశాన్ని నాశనం చేసి హక్కు ఎవడిచ్చాడు మీకు? అసలు ఈ పిల్లల భవిష్యత్తుని నాశనం చేసి హక్కు ఎవడిచ్చాడు?